అందరికీ నమస్కారం. నేను మీ తిరుమల శ్రీని. నేను ఈరోజు ఒక మంచి ఉయ్యాల పాట పాడుతున్నానండి. ఈ పాట రచన సంగీతం మా గురువుగారైన శ్రీమతి నాగలక్ష్మి గారు. ఊగుమా ఉయ్యాల, ఊగుమా ఉయ్యాల, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి, చిరునగవులొలుకుచు శంభుని దేవేరి, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి, చిరునగవులొలుకుచు శంభుని దేవేరి, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి. జో 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 జో. గజముఖ షణ్ముఖులు పీఠమందుండగా, హరిహరాదులు నిన్ను సన్నుతించంగా, గజముఖ షణ్ముఖులు పీఠమందుండగా, హరిహరాదులు నిన్ను సన్నుతించంగా, బ్రహ్మరుద్రాదులు భక్తితో కొలువంగా, బ్రహ్మరుద్రాదులు భక్తితో కొలువంగా, బంగారు పానుపుగా శివుడే అమరంగా, బ్రహ్మరుద్రాదులు భక్తితో కొలువంగా, బంగారు పానుపుగా శివుడే అమరంగా, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి, చిరునగవులొలుకుచు శంభుని దేవేరి, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి. జో 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 జో. శ్రీవాణి శ్రీలక్ష్మి వింజామరలు వీచ, శ్రీవాణి శ్రీలక్ష్మి వింజామరలు వీచ, ముక్కోటి వేల్పులు నీ మహిమ పొగడంగా, శ్రీవాణి శ్రీలక్ష్మి వింజామరలు వీచ, ముక్కోటి వేల్పులు నీ మహిమ పొగడంగా, సప్త ఋషులెల్లరూ జోల పాడంగా, జో 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 జో. సప్త ఋషులెల్లరూ జోల పాడంగా, వారాహి దేవతలు ఊయలూపంగా, సప్త ఋషులెల్లరూ జోల పాడంగా, వారాహి దేవతలు ఊయలూపంగా, ఊగుమా ఉయ్యాల, ఊగుమా ఉయ్యాల, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి, చిరునగవులొలుకుచు శంభుని దేవేరి, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి. జో 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 జో. క్షర క్షరాత్మిక నీకు అక్షర ఉయ్యాల, బీజాక్షరికి భక్త హృదయమే ఉయ్యాల, క్షర క్షరాత్మిక నీకు అక్షర ఉయ్యాల, బీజాక్షరికి భక్త
భక్త హృదయమే ఉయ్యాల, మానస విహారికి సోహమనే ఉయ్యాల, మానస విహారికి సోహమనే ఉయ్యాల, ముత్తైదువులు ఊచు ముత్యాల ఉయ్యాల, మానస విహారికి సోహమనే ఉయ్యాల, ముత్తైదువులు ఊచు ముత్యాల ఉయ్యాల, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి, చిరునగవులొలుకుచు శంభుని దేవేరి, ఊగుమా ఉయ్యాల శ్రీచక్ర సంచారిణి, జో 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 జో. ధన్యవాదములు. ఇంత మంచి ఉయ్యాల పాట మా గురువుగారు మనందరం లలితా సహస్రనామం పుస్తకం పట్టుకొని చదువుతాం కదండి. ఆ పుస్తకం మీద ఉండే అట్ట మీద ఉండే బొమ్మ ఆ లలిత అమ్మవారు, ఆమె పీఠం మీద గజముఖ షణ్ముఖులు, అలాగే బ్రహ్మరుద్రాదులు, వాణిలు, అలాగే గజముఖ షణ్ముఖులు, మొత్తం వారాహి దేవతలు, ఇదంతా ఈ పుస్తకంలోని బొమ్మని చూస్తూ, ఈ కవర్ పేజీని చూస్తూ ఆవిడ అలాగా రాసేశారండి. ఆ పాట నిజంగా ఎంత భగవత్ కటాక్షం ఉంటే కానీ ఇలాంటి మంచి పాటలు రావు. ఆవిడ జాబ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళొస్తూ కూడా ఆ టైంలో చక్కగా ఇలాంటి మంచి మంచి పాటలు రాసి మా అందరికీ నేర్పించేవారు. మేమందరం పాడుకుంటూ ఎంతో మనోధైర్యంతో హాయిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. రోజు సంకీర్తన చేసుకోవాలి భగవంతుడికి అని నాకు ఆవిడే నేర్పించారు. ఆవిడ పెట్టిన ప్రసాదమే ఇది. నేను ప్రతిరోజు భగవంతుడికి పొద్దున్న ఒక కీర్తన పాడి వినిపించుకుంటాను. ఆ కీర్తనలోనే నా బాధ అంతా ఆ భగవంతునికి అర్పిస్తానన్నమాట. నాకు ఏ కష్టం ఉన్నా సరే, నాకు ఏమి సంతోషం ఉన్నా సరే అన్నీ ఆ భగవంతుడి దగ్గర చెప్పుకుంటూ ఉంటాను. అదొక ఆనందం నాకు. అది ఆవిడ దగ్గర నుంచే నాకు వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆవిడ కూడా ఒక అమ్మవారి బొమ్మని తయారు చేసుకొని ఆ అమ్మవారి ఫోటోని అక్కడ పెట్టుకొని అంటే ఆ మూర్తిని అక్కడ పెట్టి ఆవిడ రోజు ఆఫీస్కి వెళుతున్నప్పుడు, అమ్మ నేను ఆఫీస్కి వెళుతున్నాను, నువ్వే చూసుకో ఇల్లు అని చెప్తూ ఉండేవారు. అలాగే దేవుడితో మాట్లాడుతున్నట్టు అనమాట. అలాగే మేము వాళ్ళ ఇంట్లో పాటలు పాడుకున్నప్పుడు వాళ్ళ హాల్లో పెద్ద వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఉండేది. పుండరీకాక్ష చూడవయ్యా పాడుతున్నాము, ఏంటి ఇవాళ ఈ అమ్మాయికి ఇలాగా రావట్లేదు, పాపం లేట్ అయిపోయిందిట, ఇలా ఇంట్లో పనులు చెప్తే నీకు సంకీర్తన ఎవరు చేస్తారు చెప్పు అంటూ చక్కగా ఆ పుండరీకాక్షుడితో మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ నోరు విప్పితే పుండరీకాక్ష అంటూ ఉంటారనమాట. అలాగా ఆవిడ దగ్గర నేను పాటలు నేర్చుకోవడం నిజంగా నా అదృష్టం. ఆవిడతోటి సహచర్యం నాకు ఒక మాతృమూర్తిలాగా ఆవిడ రాసిన ఇంత మంచి పాట మీ అందరికీ అందించాలని, మీ అందరికీ వినిపించాలని ఎంతో ఇష్టంగా ఈ పాట పాడి వినిపించాను. మీరందరూ విని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంత మంచి పాట రాసిన ఆవిడ పాట మరుగున పడకూడదు, నా నోటి ద్వారా ఇలా మీ అందరూ వినాలని చెప్పి నా స్వరపుష్పాన్ని మీకు అందరికీ వినిపిస్తున్నాను. ఏమైనా దోషాలు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి.